తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పలువురు నాయకులు దర్శించుకున్నారు. ప్రముఖులు తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. అయితే తిరుమల స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. శ్రీవారి దర్శనం చేసుకున్న వారిలో మాజీ పార్లమెంటు సభ్యుడు సీతారాం నాయక్, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచందర్ నాయక్, ఎంపీ బలరాం నాయక్, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆనాడు పరమ భక్తులు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు. వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేశారు. ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా గారు. ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరామ్ బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరామ్ బాబాని అర్హుడు, నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ